హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనము ఈ బ్రాహ్మణ పూజారి వర్గానికి సంఘాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆమోదయోగ్యమైతే మీరు పాటించండి, ఆమోదయోగ్యం కాదు అని మీరు భావిస్తే వదిలేసేయండి. సో దీని మీద ఎలాంటి కాంట్రవర్సీస్ ఉద్దేశంతో ఈ వీడియో చేయటం లేదు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వందల లీటర్ల పాలు, స్వచ్ఛమైన పాలను మనము రకరకాల పూజా కార్యక్రమాల్లో వాటిని అభిషేకము, అర్చన ఏదో పేరుతో వాడుతున్నాం. దాన్ని మనము సద్వినియోగం చేస్తే, అంటే వాళ్ళు అనొచ్చు మేము దుర్వినియోగం చేస్తున్నాము, మేము దుర్వినియోగం అని అనటం లేదు. సో మీరు అభిషేకము, అర్చన చేసిన తర్వాత అవన్నీ అల్టిమేట్గా మన డ్రైన్ లేకపోతున్నాయి. డ్రైన్ అంటే మురికి కాలువ లేకపోతున్నాయి. అదే మనకు ఆకలితో పాలు లేని, పాల కోసం కలవరించే వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు, నరిష్మెంట్ లేక. సో మీరు దాన్ని లిమిటేషన్ చేసి మనకు కొద్ది మొత్తంలో మీరు వాడితే దానివల్ల ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. సపోజ్ మీరు ఒక 5 లీటర్లు వాడారనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదు. వందల వేల లీటర్లు పోస్తే దానివల్ల మనకు దాన్ని నివారించడానికి మీ చట్టాలు, మీ ధర్మశాస్త్రాలు ఒప్పుకుంటేనే చేయండి. దానివల్ల పేద పిల్లలకు, లేకపోతే దాన్ని మీరే ఎవరే పెద్దలు వాడవచ్చు, ముసలి వాళ్ళు వాడవచ్చు. సో అలా ఆ రకంగా మనకు శాస్త్ర సమ్మతమైతేనే దాన్ని మీరు పరిశీలించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.